హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి చోలకాయ ఫ్రై. చోలకాయ ఫ్రైకి ముందుగా ఇలా ఒలిచిపెట్టుకున్న చోలకాయలు ఒక కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ వంపేసి ఇలా పక్కన ఉంచుకోవాలి. చోలకాయ ఫ్రైకి ముందుగా 2 ఆనియన్, 2 టొమాటో, కరివేపాకు తీసి పెట్టుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి మిక్సీ వేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా వెల్లుల్లి నేను దంచి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకున్నా. అలా ఫ్రై అయిన జీలకర్ర ఆవాల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కాసేపు బాగా సాట్ చేసుకోవాలి. అలా కాస్త ఆనియన్ కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కాస్త బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా లిడ్ పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కాస్త బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు సరిపడేంత వేసుకోండి సాల్ట్. అలా కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కాస్త బాగా మిక్స్ చేసుకున్నాక కాసేపు లిడ్ పెట్టి మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అలా లిడ్ పెట్టి కాసేపు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టి మగ్గనివ్వండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చోలకాయ ఫ్రై రెడీ. మేమైతే చోలకాయ అంటామండి, కొద్దిమంది మట్టికాయ అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ట్రై చేయండి, మీరు కూడా మీకు నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.